ఓం నమః శ్రీ యతిరాజాయ వివేకానందసూరయే సచ్చిత్సుఖస్వరూపాయ స్వామినే తాపహారిణే. ఈరోజు స్వామి వివేకానంద సంపూర్ణ గ్రంథావళిలో 3వ సంపుటంలో మనం భక్తి యోగం చూస్తున్నాం. ఇందులో భక్తి యోగంలో 2వ ఉపన్యాసం ఈరోజు. ఈశ్వరుడు అంటే ఏమిటి? ఈశ్వరుడు, మనం ఈ మాట వాడుతూ ఉంటాం కదా. ఇప్పుడు ఈశ్వరుడు అనగానే ఎవరు గుర్తొస్తారు మనకి? శివుడు గుర్తొస్తాడు. కానీ అంటే మనం పౌరాణికంగా చెప్పుకున్నట్లయితే ఈశ్వరుడు, శివుడు, రుద్రుడు ఇవన్నీ కూడా ఒకటే. కానీ ఇక్కడ మాత్రం మనకు అంటే ఫిలసాఫికల్గా, తాత్వికంగా అంటే మనకు మూల గ్రంథాలను చూసినట్లయితే ఈశ్వర అనే పదానికి చాలా ఇంకా బ్రాడ్ అర్థం ఉంటుందన్నమాట. ఇప్పుడు మనం చెప్పుకునేది ఈశ్వరుడు అంటే శివుడు కాదు. దీనికి మనకు కొంచెం నేపథ్యం అవసరం అన్నమాట. బ్యాక్గ్రౌండ్ కొంచెం అర్థం చేసుకోవాల్సి ఉంటుంది. ఇది అర్థం చేసుకోవాలంటే మనం చాలాసార్లు అనుకున్నాము, మన గ్రంథాలను వాటిని అర్థం చేసుకోవాలంటే కొంచెం ఉపోద్ఘాతం తెలుసుకోవాలి. అది తెలుసుకోకపోతే మనకంతా కన్ఫ్యూజింగ్గా ఉంటుంది. సో ఇక్కడ మనకు వేదాలు అనేవి మన మూల గ్రంథాలు. వేదాల యొక్క సారాంశం ఏదైతే ఉందో ఉపనిషత్తులు మనకు మన తత్వం, మన భారతీయ సంస్కృతి యొక్క తత్వం మొత్తం ఉపనిషత్తుల్లో ఉంది. అయితే ఇక్కడ ఈ ఉపనిషత్తుల మీద వ్యాఖ్యానం రాశారు. ఎవరు రాశారు? వ్యాస భగవానులు రాశారు. వాటిని వేదాంత సూత్రాలు అంటారు. వేదాంత సూత్రాలు అంటారు. అంటే ఉపనిషత్తుల మీద వ్యాఖ్యానం వేదవ్యాస మహర్షి రాశారు. దానిని మనము బ్రహ్మసూత్రాలను కూడా అంటాము, లేదా వేదాంత సూత్రాలను కూడా అంటాం, వేదాంత భాష్యం అంటాం. డైరెక్ట్గా ఉపనిషత్తుల నుంచి ఆయన రాశారనమాట. అవి అంటే స్వయంగా భగవంతుడే అవతారం తీసుకుని వచ్చి వ్యాస భగవాన్ రూపంలో వచ్చి ఉపనిషత్తులకు వ్యాఖ్యానాలు రాశారు. కాబట్టి ఉపనిషత్తులకు ఎంతైతే మనం ఎంత విలువనిస్తామో అంతే విలువ మనం బ్రహ్మసూత్రాలు కూడా ఇస్తాం. అంటే ఉపనిషత్తుల్లో ఉన్నటువంటి మొత్తం సారాన్నంతటినీ కూడా సూత్రాల ఆకారంలో ఈయన బ్రహ్మసూత్రాలు రాస్తారనమాట. సో ఇందులో బ్రహ్మసూత్రాలు అంటే చిన్న పదాల కింద ఉంటాయి, దాని వెనుక అర్థం అంతా ఉంటుంది. ఇప్పుడు అక్కడ ఈశ్వరుడు గురించి రాశారు. ఒక బ్రహ్మసూత్రంలో ఒక సూత్రం తెలియజేస్తుంది. అదేంటంటే జన్మాద్యస్య యతః. సో మనకు బ్రహ్మసూత్రాల్లో ఈశ్వరుడు గురించి చెప్పేటువంటి ఒక సూత్రం ఉంది. ఆ సూత్రం ఏంటంటే జన్మాద్యస్య యతః. జన్మాది అస్య యతః. యతః అంటే ఎవరి నుండో లేదా ఎక్కడి నుండో, దేని నుండో. జన్మాది అస్య. అస్య అంటే ఈ ప్రపంచం యొక్క. జన్మాది అంటే సృష్టి స్థితి లయ ఎక్కడి నుంచి వస్తుందో అన్నది ఈశ్వరుడు అని చెప్తారనమాట. ఇదే పదం మనకు భాగవతంలో మొట్టమొదటి శ్లోకంలో మొట్టమొదటి వాక్యం ఇదే, జన్మాద్యస్య యతః అన్నది. సో ఉపనిషత్తుల్లో అంటే ఉపనిషత్తుల మూలం కదా. ఇప్పుడు వేదవ్యాస మహర్షి రాసినప్పటికీ ఎవరు రాసినప్పటికీ అన్నిటికీ మూలం ఎక్కడుంది? ఉపనిషత్తుల్లో ఉంది. అంటే దీనికి మూలమైనటువంటి సూత్రం ఒకటి, మంత్రం ఒకటి ఉపనిషత్తుల్లో ఉంటుంది తప్పకుండా. దాన్ని ఆధారంగా చేసుకుని వ్యాస మహర్షి రాశారు. మళ్ళీ వ్యాస మహర్షి ఈ పురాణాలు ఇవన్నీ వచ్చాయి కూడా అక్కడ నుంచే కదా. సో అందులో చూడండి, ఇక్కడ భాగవతంలోనూ ఉంది ఆ మాట, అలాగే బ్రహ్మసూత్రాల్లో కూడా ఉంది, అలాగే ఉపనిషత్తుల్లో ఏముందో చూద్దాం. ఉపనిషత్తుల్లో యతోవా ఇమాని భూతాని జాయంతే ఏన జాతాని జీవంతి యత్ ప్రయంత్యభిసంవిశంతి ఇది బ్రహ్మేతి అని ఉపనిషత్తులో వాక్యం ఉంది. అంటే మొత్తం ఈ ప్రపంచం, ఈ యొక్క భూతగణాలు, ఈ జీవులు అన్నీ కూడా ఎక్కడి నుంచి వస్తున్నాయో, ఎందులో ఉంటున్నాయో, మళ్ళీ ఎక్కడికి వెళ్తున్నాయో అదే బ్రహ్మన్. అక్కడ ఉపనిషత్తుల్లో ఏముంది? బ్రహ్మం అంటే డెఫినేషన్ ఏముంది? పరబ్రహ్మం అంటాం కదా మనం తెలుగులో. పరబ్రహ్మం అంటే ఏమి ఇచ్చారు నిర్వచనం? ఎక్కడి నుంచి అయితే అది ఏమిటో తెలియదు మనకు, కానీ ఎక్కడి నుంచి ప్రపంచం అంతా వచ్చిందో, ఎక్కడుందో, ఎక్కడికి వెళ్తుందో అదే హైయెస్ట్ రియాలిటీ బ్రహ్మన్. అది నీకు ఎంత అర్థమైందో అంత అర్థం చేసుకో. మన మనుషులు అది డెఫినేషన్ అనమాట. సో దానినే ఇక్కడ ఏం చెప్తున్నారు? బ్రహ్మసూత్రాల్లో ఏం చెప్తున్నారు? జన్మాద్యస్య యతః. ఎక్కడి నుంచి అయితే వచ్చిందో సేమ్ అదే భాగవతంలో కూడా చెప్తున్నారు.
భాగవతంలో మనకి ఏం చెప్తారు? సగుణ బ్రహ్మం గురించి చెప్తారు. శ్రీకృష్ణ పరమాత్మ గురించి సగుణ బ్రహ్మ అంటే గుణాలు రూప విశేషాలు ఉంటాయి అక్కడ భగవంతుడికి, అవునా కదా? భాగవతంలో భగవంతుడు అంటే కృష్ణ భగవానుడు. కానీ ఇక్కడ ఉపనిషత్తుల్లో అయితే తద్బ్రహ్మేతి అంటున్నారు, కృష్ణేతి అనలేదు అక్కడ. చూడండి, తద్బ్రహ్మేతి అదే డెఫినేషన్ ఇచ్చారు, నిర్వచనం ఇచ్చారు. అదే బ్రహ్మన్, పరబ్రహ్మం అంటే అదే అని చెప్తున్నారు. దానినే మళ్ళీ ఇక్కడ భాగవతంలో కృష్ణుడిగా ఆపాదిస్తూ అది చెప్తున్నారు. అంటే ఏమిటి మరి? అదొకటి ఇదొకటి వేరుగా ఉన్నాయా? సగుణ బ్రహ్మం ఒకటి, అక్కడ నిర్గుణ బ్రహ్మం గురించి చెప్తున్నారు, ఇక్కడ సగుణ బ్రహ్మం గురించి చెప్తున్నారు. అదే ఉపనిషద్ వాక్యాన్ని వ్యాఖ్యానం చేస్తూ అద్వైత తత్వంలో ఒక రకంగా చెప్తారు, ద్వైత తత్వంలో ఒక రకంగా చెప్తారు. వాళ్ళ యొక్క ఆచార్యులు వాళ్ళ యొక్క వ్యాఖ్యానం అన్నది వాళ్ళకి రకంగా చేసుకుంటూ పోయారు. కొంత ద్వైత భావం అంటే అక్కడ బ్రహ్మేతి అంటే సగుణ బ్రహ్మం గురించి చెప్తున్నారని ఎవరంటారు? ద్వైత భావంలో చెప్పేవాళ్ళు అంటారు. అద్వైతంలో చెప్పేవారు ఎవరంటారు? అది నిర్గుణ బ్రహ్మం అని చెప్తారు. సో ఇవి రెండిటికి ఏమిటిది? ఇవి రెండిటికి తేడా ఏమన్నా ఉందా? అదంతా కూడా స్వామీజీ ఇక్కడ చెప్పుకుంటూ వస్తారనమాట. సో అర్థమైందా? ఇక్కడ ఈశ్వర అంటే ఏమిటంటే ఒక మనిషి తన యొక్క మనసుతో భగవంతుడి గురించి తెలుసుకునేటువంటి అత్యున్నతమైనటువంటి స్థాయి. అంటే ఒక మనిషి గ్రహించగలిగినటువంటి భగవంతుని యొక్క తత్వం. మనిషి గ్రహించగలిగినటువంటి అంటే మనిషి యొక్క మనసు ఎంతవరకు అందుకోగలదు భగవంతుని అందుకోవడానికి, అది అన్నమాట. సో స్వామీజీ అంటారు, ద హయ్యెస్ట్ పాసిబుల్ రీడింగ్ ఆఫ్ గాడ్ బై ద హ్యూమన్ మైండ్ ఈజ్ కాల్డ్ ఈశ్వర. సో ఇక్కడ ఈశ్వర అంటే సగుణ బ్రహ్మము. అది అంటే ఈ సృష్టి అంతటికీ దానినే మనకు ఈ తాత్విక పరిభాషలో చెప్పాలంటే దానిని సృష్టి మూల కారణం అంటారనమాట. సృష్టి యొక్క కారణం ఎక్కడి నుంచి వచ్చిందో ఇదంతా కూడా ఎక్కడో ఒక చోట నుంచి రావాలి కదా ఇదంతా కూడా. సో దానినే ఈశ్వర అంటారనమాట. సో మనం మైండ్ అర్థం చేసుకోవాలంటే ఒక పదం కావాలి, ఏదో ఒక భావం కావాలి దాన్ని అర్థం చేసుకోవాలంటే, అవునా కదా? సో ఆ ఈశ్వర మనం అందరూ కూడా ఉపాసిస్తున్నది ఎవరిని ఉపాసిస్తున్నాము? ఆ సగుణ బ్రహ్మంనే ఆరాధిస్తున్నాం. ఎందుకంటే నిర్గుణం అంటే ఏం ఆలోచిస్తాం? ఎక్కడైతే మైండ్ ఉందో అక్కడ నిర్గుణం ఎలా రాదు అక్కడ. సో మీకు మైండ్తో మీరు ఆలోచిస్తున్నారంటే అట్లీస్ట్ సగుణం ఉండాలి, గుణాలు ఉండాలి. సకల ఆయన సర్వశక్తిమంతుడు, సర్వజ్ఞుడు, ఇలాంటివి ఏవో ఒకటి ఉంటేనే కదా మనం ఆలోచించగలం. లేకపోతే నిర్గుణ నిరాకారం అంటే ఏం ఆలోచిస్తావు? ఆలోచనకి అందదు అది. సో ఇది మనం అర్థం చేసుకోవడానికి ఇక్కడ స్వామీజీ చెప్తున్నారు. ఫస్ట్ ఏం చెప్పారు? జన్మాద్యసి యతః అని చెప్పారు. అలాగే నారద మహాముని తన భక్తి సూత్రాల్లో ఏం చెప్తారంటే అనిర్వచనీయం ప్రేమస్వరూపం అని. అంటే భగవంతుని యొక్క భక్తి దాన్ని వర్ణించలేము మనం. భక్తి యొక్క తీవ్రతరమైన భక్తిని వర్ణించలేం, ఇది ఎలా ఉంటుంది అని చెప్పేసి. అందులో మమైకం చెందిపోతాడు అక్కడ భగవంతుని యొక్క తత్వంతో. అందువల్ల అనిర్వచనీయ ప్రేమ స్వరూపాన్ని భగవంతుడు అనుకోవచ్చు భక్తి శాస్త్రాల ప్రకారం. ఏదైతే వర్ణించలేమో అక్కడ భక్తి కోసమే, ప్రేమ కోసమే, ఇంకేదీ లేదు అక్కడ. అది కూడా చెప్తారనమాట. దీనికి ఒక ఎగ్జాంపుల్ ఏం చెప్తారంటే స్వామీజీ, ఇప్పుడు సగుణ బ్రహ్మానికి నిర్గుణ బ్రహ్మానికి తేడా ఏమిటి? బ్రహ్మం అంటే ఏం చెప్పండి కరెక్ట్గా? పరబ్రహ్మం అంటే భగవంతుని యొక్క తత్వం, అత్యున్నతమైనది తత్వం. అందులో సగుణ బ్రహ్మం ఉంది, నిర్గుణ బ్రహ్మం ఉంది. ఈ రెండింటికి తేడా స్వామీజీ ఎలా చెప్తున్నారంటే, నిర్గుణ బ్రహ్మం అంటే మట్టి బాగా కలిపి పెట్టాం అక్కడ, దానికి ఒక ఆకారం ఉండదు, ఇట్లా చేస్తే ఎలా చేస్తే అలా అవుతుంది, ఒక మట్టి ముద్ద. దాని నుంచి రకరకాల మనం ఆర్టికల్స్ తయారు చేస్తూ ఉంటాం. ఇది సగుణ బ్రహ్మం, అది నిర్గుణ బ్రహ్మం. చూడండి, ఇది సగుణ బ్రహ్మం. ఏది సగుణ అంటే అర్థం ఏంటి? దానికి ఒక గుణం ఉంది, ఆకారం ఉంది, దానికి ఒక ఫంక్షన్ ఉంది. సో దాని నుంచి ఏదైతే రకరకాల చేస్తామో వాటన్నిటి మధ్య తేడా ఉంటుంది. కానీ మట్టిగా అదంతా ఒకటే కదా, అంతా కలిపి మట్టిగా ఒక్కటే కదా. అలాగే ఈ సృష్టి అంతా కూడా మనకు భేదాలు ఉన్నప్పటికీ కూడా దీనిలో సారం కానీ ఎసెన్షియల్గా మనం అందరూ కూడా మనం వెనుక ఉన్నది ఒకటే వస్తువు, అదే నిర్గుణ బ్రహ్మము. ఇదేమో మిగిలిన ఆకారాలు అవి కూడా సగుణ బ్రహ్మం. విషయం ఏంటంటే మనం యాక్చువల్గా సత్యం ఏంటి? నిర్గుణ నిరాకారమే భగవంతుడు.
మన భారతదేశంలో అద్వైతం ఏదీ లేదు, ఒక్కటే ఉంది. ఏకమేవ అద్వితీయం అని చెప్తుంది ఉపనిషద్ వాక్యం. అది ఒకటే సత్యం. కానీ మనం రకరకాలుగా ఎందుకు ఉపాసిస్తున్నాము అంటే అవన్నీ కూడా దాని యొక్క ప్రతిరూపాలే ఒక్కొక్కటి కూడా. సో ఇప్పుడు నేను చెప్తున్నది ఏంటి, ఈశ్వర. ఇప్పుడు పరబ్రహ్మం అంటే మనం ఊహించుకోలేం కాబట్టి నెక్స్ట్ స్టేజ్ ఏంటనమాట, ఆయన కొన్ని ఆకారాలు, కొన్ని గుణాలు మనం కల్పించుకుంటాం. ఏంటండి ఆ గుణాలు? ఏం గుణాలు చెప్పండి? సర్వశక్తిమంతుడు, సర్వజ్ఞుడు అని తెలుసు ఆయనకి. ఇప్పుడు ఒక మెయిన్ ఒక ఇల్లు కడుతున్నారనుకోండి, ఇల్లు కడుతున్న పెద్ద అపార్ట్మెంట్ కడుతున్నారు, దానికి ఒక చీఫ్ ఇంజనీర్ ఉంటారు కదా. ఆ చీఫ్ ఇంజనీర్ డైరెక్ట్గా పనిచేస్తారా? వచ్చి చేయరు. చేయకపోయినా ఆయనకి అన్నీ తెలుస్తాయి లేదా, ఎక్కడ ఏది వేస్తున్నారు అన్నీ ఆయన అడిగి వీళ్ళందరూ చేస్తూ ఉంటారు. అలా చీఫ్ ఇంజనీర్ అనమాట ఆయన. భగవంతుడు అనే ఆయనకి తెలియని విషయం ఉండదు. సర్వజ్ఞుడు ఆయన అంటే ఆయన యొక్క నియామకంలోనే మొత్తం అన్నీ జరుగుతూ ఉంటాయి. సో ఆయనకి ఇచ్చే డెఫినేషన్ ఏంటంటే నిత్య శుద్ధ ముక్త సర్వశక్తిమాన్ సర్వజ్ఞుడు, తర్వాత పరమ దయాళు, అందరికన్నా కూడా పరమ గురువు ఆయన. పరమ గురువు చూడండి, మనకు దక్షిణామూర్తి స్తోత్రంలో ఈశ్వరో గురురాత్మేతి మూర్తి భేద విభాగినే, ఒకటే సత్యం, ఒకటే ఆత్మ, నాలో ఉన్నటువంటి ఆత్మ, తర్వాత ఈశ్వరుడు, తర్వాత గురువు, ఇదన్నీ ఒకటే. వ్యోమవత్ వ్యాప్త దేహాయ దక్షిణామూర్తయే నమః. దక్షిణామూర్తి స్తోత్రమే సగుణ నిర్గుణ రెండు భావాలు కలిపి ఉన్నటువంటి స్తోత్రం. అక్కడ గురువుని నిరాకార నిర్గుణ సగుణ సాకార రెండూ కూడా మనం అక్కడ ఆరాధించవచ్చు అన్నమాట. సో ఆయనే మన యొక్క ఆత్మస్వరూపులు, ఆయనే గురువు, ఆయనే ఈశ్వరుడు. సో దక్షిణామూర్తి యొక్క అవతారం ఏమిటంటే స్వయంగా ఈశ్వరుడే గురు రూపంలో వచ్చినటువంటి అవతారం. సో అందుకే అంత ప్రాముఖ్యత అన్నమాట. అందులో ఈశ్వరో గురురాత్మేతి మూర్తి భేద విభాగినే వ్యోమవత్ వ్యాప్త దేహాయ దక్షిణామూర్తయే నమః. సో అందువల్ల అక్కడ ఈశ్వరుడు అన్నది చాలా మొత్తం ఈ ప్రపంచంలో ఉన్నటువంటి సర్వశక్తిమంతుడు, అలాగే ఆచార్యాణం ఆచార్య, ఆయన మొత్తం అందరికీ గురువులందరికీ మూల పురుషుడు అనమాట ఆయన. అంటే అర్థం ఏంటి, ఏదైనా గురువు ద్వారా మనకి జ్ఞానం కలుగుతుంది అంటే అది ఎక్కడి నుంచి వస్తుంది? స్వయంగా ఈశ్వరుడి నుంచే వస్తుంది. ఆ ఈశ్వరుడి నుంచే కొన్ని వాహకాల ద్వారా మనకు అది లభిస్తుంది, స్వయంగా భగవంతుడి నుంచే వస్తుంది. అందుకే శ్రీరామకృష్ణ పరమహంస ఎప్పుడు కూడా ఆయనే సచ్చిదానందమే గురువు అనేవారు. ఒకటే మాట, సచ్చిదానందమే గురువు. ఆ సచ్చిదానంద అది ఏదైతే తత్వం ఉందో ఆ తత్వమే గురువుల మధ్య ద్వారా మనందరికీ వచ్చే జ్ఞానాన్ని మనలో ప్రేరేపిస్తుంది అనమాట. అది చెప్తున్నారు. సో అది ఈశ్వరుని యొక్క నిర్వచనం ఏంటి? నిత్య శుద్ధ ముక్త స్వభావులు, తర్వాత సర్వశక్తిమంతులు, సర్వజ్ఞులు, తర్వాత అన్నిటికీ పరమ గురువు ఆయన, అలాగే పరమ దయాళు. ఇవన్నీ కూడా ఆయన యొక్క లక్షణాలు, ఈశ్వరుని యొక్క లక్షణాలు. ఈశ్వరుడు అంటే ఎవరు? భగవంతుడు, సగుణ బ్రహ్మము, ఆయన ఈశ్వరుడు అనమాట. తర్వాత మన శివుడికి ఈశ్వరుడు ఇవన్నీ రావడం వల్ల రకరకాల తత్వాలు ఉన్నాయి. అవన్నీ పౌరాణిక గాథలు అవన్నీ కూడా. కానీ మూలతత్వం ఏమిటంటే అక్కడ ఈశ్వరుడు అంటే వైష్ణవులకి విష్ణువు, అలాగే శాక్తులకి ఎవరు? అమ్మవారు. అక్కడ ఈశ్వర స్థానంలో ఒక్కొక్కరికి ఒక్కొక్కరు ఉన్నారు. మనమేమో రామకృష్ణులు అని పెట్టుకున్నాం, మనకు ఆయనే అంటే భగవంతుడే మనం ఇంకొక రూపంలో చూస్తున్నాం అంతే. మనం ఎవరిని ఆరాధిస్తున్నాం? స్వయంగా ఆ యొక్క మూల పురుషుడిని మనం ఆరాధిస్తున్నాము ఈ రూపంలో. ప్రతి వాళ్ళు షిరిడి సాయిబాబాని కొంతమంది చేస్తున్నారు, ఎవరికి వాళ్ళే. కానీ ఆ ఈశ్వరుని యొక్క స్థానంలో వీళ్ళందరూ మనం కూర్చోబెట్టి మనం చేస్తున్నాం అనమాట. మనకు ఒక్కొక్కటి నచ్చుతుంది కాబట్టి, మనకు రకరకాల భావాలు మన మనసులో ఉంటాయి కాబట్టి, ఒక్కొక్కరికి ఒక్కొక్కటి నచ్చుతుంది కాబట్టి మనము ఆ విధంగా రకరకాల మార్గాలు అన్నవి వచ్చాయన్నమాట. అలాగే చాలామంది మనం అంటాం కదా, విష్ణులోకం, తర్వాత ఇది కైలాసం, ఇవన్నీ కూడా రకరకాల లోకాలు ఉంటాయి అంటాం కదా. మరి రెండు వేరువేరుగా ఉంటాయా ఎక్కడైనా? ఈ పక్కనేమో ఎక్కడో కైలాసం, అటుపక్క కొన్ని మైళ్ళ దూరంలోనేమో వైకుంఠం, ఇవన్నీ విడివిడిగా ఉంటాయా? అలా అనుకుంటారు. కానీ కాదు, ఒకటే, ఆ స్థాయి ఒకటే. శైవులేమో దాన్ని కైలాసం అంటారు, వైష్ణవులేమో వైకుంఠం అంటారు, వేరే వాళ్ళు ఇంకో లోకం అంటారు. కానీ ఈశ్వర స్థానం అది గుర్తుపెట్టుకోండి. ఈశ్వర యొక్క సగుణ సాకార భగవంతుని యొక్క స్థానం అన్నది ఈశ్వర స్థానము. దాన్ని మనం ఈరోజు తెలుసుకుంటున్నాము.
ఇప్పుడు చూడండి, చాలామంది మనం ఏం చేస్తాం, సాధకులు ఉంటారు కదా, సాధన చేస్తూ ఉంటారు. ఈశ్వర సాక్షాత్కారం, భగవత్ సాక్షాత్కారం పొందిన వాళ్ళు ఏమవుతారు అన్నది చాలా శాస్త్రాల్లో చాలా రకాలుగా చెప్పారు, అవునా కదా. కొంతమంది అంటే భగవంతుల్లోనే కలిసిపోతారు, లేకపోతే వాళ్ళు ఎక్కడో విష్ణులోకంలో వైకుంఠంలో ఉంటారు, వీళ్ళేమో కైలాసంలో ఎప్పుడూ శివ సాన్నిధ్యాన్ని ఆనందంతో పొందుతూ ఉంటారు, ఆ సాయుధ్యాన్ని రకరకాలుగా చెప్తారు. వీళ్ళందరూ ఇప్పుడు రామకృష్ణ అని చెప్పి రామకృష్ణ లోకం అని ఉంది, అక్కడ మన ప్లేస్ అంతా కూడా రెడీగా రిజర్వేషన్ చేయబడి ఉంది, మనం అందరూ అక్కడికి వెళ్తాము అని ఈ రామకృష్ణ భక్తులు పేరు తేడా అంతే పేరు, కానీ ఒక తత్వం మాత్రం ఒకటే, అది మనం గుర్తుపెట్టుకోవాలి. అయితే ఎవరైతే ఈ సాక్షాత్కారాన్ని పొందుతారో వాళ్ళు ఏమవుతారు అన్నది ఈశ్వర తత్వంలో మనం చర్చించాలి ఆ విషయం అన్నది. అంతే కదా, ఎవరైతే సాక్షాత్కారం పొందితే నిజంగా ఎక్కడికి వెళ్తున్నారు వాళ్ళు అన్నది మనకి ఒక చర్చనీయాంశం అది భక్తి శాస్త్రాల్లో వాటిలో కూడా. అయితే వీళ్ళందరికీ కూడా భగవంతుని సాయుధ్యాన్ని పొంది చాలా గొప్ప సిద్ధులు పొందుతారు, ఎంతో శక్తివంతులు కూడా అవుతారు వీళ్ళందరూ కూడా. కానీ ఒక్క విషయం మాత్రం ఈశ్వరుని తప్ప ఇంకెవరు చేయలేరు, అదేంటంటే సృష్టి స్థితి లయ. ఈ సృష్టి స్థితి లయ ఈశ్వరుడు తప్ప ఇంకెవ్వరూ చేయలేరు. ఎంత గొప్ప భగవంతుడైనా సరే, ఎంత గొప్ప ఆధ్యాత్మికంగా ఎంత పురోగతి చెందినా సరే, వాళ్ళు మాత్రం ఈ మూడు మాత్రం ఈశ్వరునికి మాత్రమే ప్రత్యేకించబడినవి. ఇంకా రకరకాల శక్తిమంతులు కావచ్చు, రకరకాల సిద్ధులు కావచ్చు, అన్నీ కావచ్చు, వాళ్ళు ఈశ్వరుడికి సబార్డినేట్గా పనిచేస్తారు. కావాలంటే ఇప్పుడు ఇంద్రుడు, వరుణుడు, వీళ్ళందరూ పదవులు ఉన్నాయి కదా, ఈశ్వరుడు అపాయింట్మెంట్ చేస్తారు వీళ్ళందరినీ, ఈ పనులు చేయాలి. ఒక శక్తి అంటే వాళ్ళందరూ కూడా సర్వవ్యాపిత్వాన్ని పొందుతారు, ఎక్కడి కోసం అక్కడికి వెళ్ళిపోవచ్చు, ఏం కావాలంటే చేస్తారు, అన్నీ పొందుతారు. కానీ సృష్టి స్థితి లయ అన్నది మాత్రం వాళ్ళ చేతుల్లో ఉండదు. అంటే ఈ ఈశ్వరుడు వాళ్ళని నియమించి రకరకాలు అంటే గొప్ప గొప్ప సోల్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ లిబరేషన్ వచ్చింది. లిబరేషన్ అంటే ఏంటి, ఇంకే కోరికలు లేకపోవడం, కంప్లీట్గా ఇంకేమి కోరికలు ఉండవు వాళ్ళకి. వాళ్ళు ఏంటంటారంటే ఈశ్వర తత్వాన్ని వాళ్ళు పొందుతారు, కానీ ఈశ్వరునిలాగా సృష్టి స్థితి లయను మాత్రం వాళ్ళు చేయలేరు. కానీ అప్పుడు ఏంటంటే ఈశ్వరుడు కావాలంటే ఈ సైకిల్స్ ఉంటూ ఉంటాయి కదా, ఈ కల్పాలు ఎప్పుడు వస్తూ ఉంటాయి, కల్పాలు వస్తూ ఉంటాయి. ఈ సైకిల్లో ఎవరైతే లిబరేట్ అయ్యారో మళ్ళీ వాళ్ళని నెక్స్ట్ సైకిల్లో కొన్ని పదవుల్లో, అందుకే మనకు పురాణాల్లో ఇంద్రుడు భయపడిపోతూ ఉంటాడు ఎక్కడైనా ఎవరైనా తపస్సు చేస్తూ ఉండి సాక్షాత్కారం పొందారనుకోండి, అప్పుడు ఈ పదవి వెళ్ళిపోయి ఈయన పక్కకు దోసేసి ఇంకొకరిని పెడతారు కదా. ఇవన్నీ మనకు పురాణాల్లో చెప్తూ ఉంటారు. దేవతలు భయపడిపోతూ ఉంటారు ఎవరైనా తపస్సు చేస్తూ ఉంటే, వాళ్ళ భంగం చేస్తూ ఉంటారు విశ్వామిత్రుడు. ఎందుకంటే వీళ్ళకు ఆ పదవులు పెద్ద పెద్ద పదవులు ఉన్నాయి కదా, కొన్ని వేల సంవత్సరాలు, లక్షల సంవత్సరాలు ఇంకా పదవిలో ఉండొచ్చు అనమాట ఒకసారి స్టార్ట్ అయితే. దాని గురించి కథలు ఉన్నాయి, అవన్నీ వేరే విషయం. సరే, ఇప్పుడు అద్వైత తత్వం ఏం చెప్తుందంటే ఇప్పటివరకు మనం చెప్పుకున్నాం, మన వ్యాస మహర్షి కూడా జన్మాద్యసి యథ అని చెప్పారు కదా. అక్కడ అంటే ఎవరి నుంచి అయితే ఇదంతా వస్తుంది అంటే ఏంటనమాట, అక్కడ అంటే ఈశ్వరుడికి వీళ్ళిద్దరికి తేడా ఉన్నట్లే. అందుకని ద్వైత సిద్ధాంతం చెప్పిన వాళ్ళు, రామానుజాచార్యులు విశిష్టాద్వైతం చెప్పిన వాళ్ళు కూడా చాలా ఈజీ దీన్ని వాళ్ళ భావంలోకి తీసుకొని రావడానికి. కానీ అద్వైతం ఎలా చెప్తుందనేది మనం ఇప్పుడు చూస్తున్నాం. శంకరాచార్యులు వారు చెప్పిన దానికి ఏమిటి అనేది చూస్తాం అనమాట. We shall now try to understand what the great representative of the Advaita school has to say on this point. We shall see how the Advaita system maintains all the hopes and aspirations of the dualist intact. అంటే ద్వైతులు ఏమని చెప్తారు, అక్కడికి మనం అయిపోయిన తర్వాత అక్కడ సాయుధ్యం పొందుతాము, వైకుంఠానికి వెళ్తాము, విష్ణువు యొక్క ఆయనతో ఇంకెప్పుడు అక్కడే ఉంటాము అని చెప్తారు. ఎవరు? ద్వైత భావంలో చెప్పేవాడు. ఇక్కడ అద్వైత భావం ఏం చెప్తారంటే అది కరెక్టే ఉండొచ్చు, కానీ ఎవరైతే దాన్ని కోరుకుంటారో. చూడండి, రామకృష్ణ పరమహంస ఏమనేవారు, నేను పంచదార తింటాను, నాకు పంచదార అయిపోవద్దు, నన్ను పంచదారను చేసేయొద్దు, నేను పంచదారను ఆస్వాదిస్తాననేవారు. అంటే అర్థం ఏంటి, నేను పరబ్రహ్మలో కలిసిపోవద్దు. ఆయన ఎప్పుడు అలా కోరుకునేవారు. ఎందుకంటే నాకు ఎంజాయ్ చేస్తాను చక్కగా, నీలో కలిసిపోతే నాకు ఏం తెలుస్తుంది, ఇంకా ద్వైత భావం ఉన్నప్పుడే ఆ భావం, ప్రేమ ఇవన్నీ కూడా తెలుస్తాయి. కాబట్టి రామకృష్ణ పరమహంస అంటారు, నాకు బ్రహ్మజ్ఞానం వద్దు అనేవారు అనమాట. ఇప్పుడు కూడా నాకు పంచదార విడిగా నాకు తింటాను, కానీ నాకు పంచదార అయిపోనని చెప్తూ ఉండేవారు ఆయన. దాని అర్థం ఇదే. అయితే కొంతమంది ఎప్పుడూ కూడా ఆ కృష్ణుని యొక్క ఆ భావంలో, ఆ మాధుర్యంలో ఉండిపోవాలని కోరుకునేవాళ్ళు ఏం చేస్తారు, అలాగే ఉండొచ్చు.
మనం ఎలా కోరుకుంటే అలా ఉండొచ్చు. అలా ఇంక వీళ్ళు ఏంటంటే నాకు ఇంకేం వద్దు బాబు, ఏం వద్దు నాకు అని చెప్పేసి ఎవరైతే నాకు మొత్తం పరబ్రహ్మ తత్వంలో కలిసిపోవాలని అనుకుంటారో వాళ్ళు మాత్రం అందులో కలిసిపోతారు. సో ఇక్కడ అద్వైత దాంట్లో ద్వైతముకి స్థానం ఉంది, అద్వైతం హయ్యెస్ట్ ఫిలాసఫీ కూడా ఉంటుందన్నమాట. సో అది ఇక్కడ రెండు కూడా చెప్తారు. ఇంకొకటి సాంఖ్యశాస్త్రం, ఇవంతా కొంచెం మీకు కన్ఫ్యూజింగ్గా ఉంటుంది, ఎందుకు మనం డిఫరెంట్ శాస్త్రాలను చెప్తున్నారు ఇక్కడ. సాంఖ్య ఫిలాసఫీ అంటే ఏంటి చెప్పండి? సాంఖ్య ఫిలాసఫీ ఎక్కడ వస్తుంది? కపిల మహర్షి చెప్పిన సాంఖ్యశాస్త్రంలో ఎవరైతే ఈ ఆత్మానుభూతిని పొందారో, ఆత్మానుభూతి అనకూడదు అక్కడ ఎవరైతే లిబరేట్ అయ్యారో, ఈ పురుషుడిని రియలైజ్ అయ్యారో, ఈ ప్రకృతిని దాటి వచ్చారో వాళ్ళు ప్రకృతి లీన పురుషులు అంటారు అనమాట. వాళ్ళు ప్రకృతిలో కలిసిపోతారట. తర్వాత మళ్ళీ కల్పం వచ్చినప్పుడు వాళ్ళు నెక్స్ట్ మళ్ళీ ఈ ఈశ్వరుడికి సహకరిస్తారు. అలాగా సాంఖ్యశాస్త్రంలో ఉంది. ఏం చెప్పినా చివరికి ఈశ్వరుడు అంటే మాత్రం ఆయన స్పెషల్ అన్నమాట. ఎవరు కూడా ఆయన యొక్క స్థానాన్ని ఆక్రమించలేరు అన్నది ఇక్కడ చెప్తున్నారు. Those who attain to that state where there is neither creation nor creator nor created, where there is neither knower nor knowable nor knowledge, where there is neither I nor thou nor he, where there is neither subject nor object nor relation. అయితే కొంతమంది, నేను చెప్పాను కదా, అద్వైత తత్వాన్ని ఎవరైతే కోరుకుంటారో ఆ కోరుకునే వాళ్ళకి ఏమవుతుందనమాట, నిర్గుణ సమాధుల్లో కూడా రకరకాలు ఉంటాయి. భావ సమాధి, జడ సమాధి, తర్వాత నిర్వికల్ప సమాధి, సవికల్ప సమాధి. ఈ నిర్గుణ నిరాకారాన్ని ఎవరైతే ఆస్వాదిస్తారో, ఎవరైతే ఉపాసిస్తారో వాళ్ళు దేన్ని చేరుకుంటారు? నిర్వికల్ప సమాధిని చేరుకుంటారు. నిర్వికల్ప సమాధిని చేరుకుంటే అసలు మీ యొక్క అస్తిత్వం మీకు తెలియదు. మీరు ఎవరిని పూజిస్తున్నారు, ఎవరు పూజిస్తున్నారు, మీ రిలేషన్ ఏమీ అర్థం కాదు అక్కడ. అంటే అంతా కూడా కంప్లీట్గా లీనమైపోతుంది అన్నమాట తత్వంలో. కానీ ఎప్పుడైతే కొంచెం క్రింద సగుణ సాకార భగవంతుని ఎవరైతే ఆరాధిస్తున్నారో వాళ్ళకి సమాధి కలిగిందనుకోండి. సమాధి అంటే ఏంటి? డీప్ కాన్సన్ట్రేషన్, తన్మయం అయిపోవడం. మనం ఆరాధిస్తున్న వస్తువులో తన్మయం అయిపోవడాన్ని సమాధి అంటారు. అక్కడ తన్మయం ఎందులో? నిర్గుణ నిరాకార తత్వంలో తన్మయం అయిపోవడం. ఇక్కడ సగుణ సాకార తత్వంలో తన్మయం అయిపోవడం. ఇక్కడ సగుణ సాకార తత్వంలో తన్మయం అయిపోవడం అనుకోండి. ఇప్పుడు మీరు శివుణ్ణి మీరు ఆరాధిస్తున్నారు, ఆ శివుడి యొక్క భావంలో మీరు తన్మయం అయిపోతారనమాట. అంటే మీ సమాధిలో శివుడు మీరిద్దరే ఉంటారు అక్కడ. సో ఇది తేడా అనమాట. కానీ ఎవరైతే నాకు ఈ సగుణ సాకార వద్ద నిర్గుణ నిరాకారం అంటే అక్కడ మీకు ఏమీ తెలియదు. అక్కడ శివుడు లేడు, అన్నీ. రామకృష్ణుల వారికి ఆయన తోతాపురి వచ్చి సాధన నేర్పిస్తారు కదా, అద్వైత సాధన నేర్పించినప్పుడు ఆయన వెంటనే కాన్సన్ట్రేషన్ కలుగుతుంది. కానీ ఆయన ఏమంటారంటే ఇక్కడ ఆజ్ఞాచక్రాన్ని కూడా ఛేదించు అని చెప్తారు. చెప్తే లేదు, నాకు అమ్మ రూపం ఉజ్వలంగా కనిపిస్తుంది, నేను దాన్ని దాటి నేను బయటికి రాలేను అని చెప్తే అప్పుడు వెంటనే తోతాపురి కోపం వస్తుంది. ఏం చెప్తున్నావు అని చెప్పేసి ఒక గాజు పెంకు అక్కడ నుంచి ఇక్కడ గుచ్చుతారు. అంటే కాన్సన్ట్రేషన్ ఎనర్జీ అంతా కూడా పైకి, అప్పుడు ఇక్కడున్న ఎనర్జీ అంతా పైకి వస్తుంది అనమాట. పైకి వచ్చి వెంటనే ఆయన ఆ నిర్గుణ నిరాకార తత్వంలో లీనమైపోయి 3 రోజులు అలానే ఉండిపోతారు. ఆయన కాన్సన్ట్రేషన్ అట్లాంటిది. ఆయనకి మళ్ళీ చెప్పి అది బయటికి తీసుకురావాల్సి వస్తుంది అనమాట. సో ఈ విధంగా మనం ఒక ఆరాధిస్తున్నప్పుడు ఏదైనా దైవాన్ని అక్కడే మన మనసు అనేది నిలిచిపోతుంది. ఎందుకంటే ఆ హయ్యర్ తత్వం అక్కడే ఉండాలని కోరుకుంటుంది అనమాట. ఆ నిర్గుణ దానికి వెళ్ళడానికి ఇష్టపడుతుంది. సో ఈ విధంగా ఈ 2 రకాలైన తత్వాలు ఉన్నాయి. దీనికి ఒక ఎగ్జాంపుల్ ఏం చెప్తున్నారంటే ప్రహ్లాదుడు ఏం చెప్తాడంటే ఒక సమయంలో మొత్తం ఆయన యొక్క అస్తిత్వాన్ని ఆయన మర్చిపోతారు. ఆయన సాధన చేస్తున్నప్పుడు అప్పుడు మొత్తం ప్రపంచం అంతా కూడా మాయమైపోతుంది. ఆయనకి ఏం తెలియదు అసలు, దాని యొక్క మూలం ఏమీ తెలియదు. ఇంకొకటే తత్వంలో లీనమైపోతారనమాట. ఎప్పుడైతే మళ్ళీ బాహ్య స్మృతి వస్తుందో, వచ్చి రాగానే ఈ దేహ స్మృతి వస్తుందో, నేను ప్రహ్లాదుడిని, నా తండ్రి ఫలానా ఇలా వస్తుందో, మళ్ళీ ఆయన మనసు ఎక్కడికి వెళ్తుంది? నారాయణుని మీదకి వెళ్తుంది. ఆయన యొక్క ఆరాధ్య దైవం ఎవరు? స్వయంగా నారాయణ విష్ణు భగవానుడు. సో ఎప్పుడైతే ఈ స్థాయి కిందకు వచ్చిందో అప్పుడు నీ యొక్క సగుణ బ్రహ్మంలో మళ్ళీ నీ మనసు లీనమవుతుందన్నమాట. అలాగే గోపికలు కూడా అంతే కదా. గోపికలు ఎప్పుడైతే వాళ్ళ దేహాన్ని కూడా మర్చిపోతున్నారో, వాళ్ళు కృష్ణుడు తప్ప ఇంకేం చూడట్లేదు అంతా అనమాట. నెమ్మదిగా వాళ్ళే కృష్ణుడు అనుకుంటున్నారు. అక్కడ చూడండి,
అక్కడ నిర్గుణ నిరాకార తత్వం అంటే కృష్ణుడు నిర్గుణ నిరాకార భావంతో కృష్ణుడు వాళ్ళు ఆరాధిస్తున్నారు. వాళ్ళ దేహం మొత్తం ఇంకా అసలు వాళ్ళకి కృష్ణుడే అనుకుంటున్నారు. వాళ్ళు ఏం చేసినా కృష్ణుడు ఎలా అయితే అందరితోనూ చేస్తూ ఉంటాడో ఇవన్నీ వాళ్ళు చేస్తున్నారు. వాళ్ళు కృష్ణుడే అనుకుంటున్నారు అనమాట. అది ఒక అపురూపమైనటువంటి చాలా హయ్యర్ స్టేట్ అది. వాళ్ళు ఎప్పుడైతే కృష్ణుల్లో కంప్లీట్గా తాదాత్మ్యం చెందిపోయారో ఇంక వాళ్ళకి అసలు అస్తిత్వం తెలియదు, కృష్ణుడు తప్ప ఇంకేం తెలియదు వాళ్ళకి. అలా అయిపోతున్నారు. మళ్ళీ వాళ్ళ యొక్క దేహ బోధ ఎప్పుడైతే వచ్చిందో, నేను పలానా రాధ, నేను చంద్రముఖి, ఇలా వాళ్ళ దేహ బోధ, వాళ్ళ నామం ఎప్పుడైతే మళ్ళీ వాళ్ళకి గుర్తుకొచ్చిందో వెంటనే ఏమవుతుంది, మళ్ళీ కృష్ణుడు వేరే, మళ్ళీ ఆస్వాదిస్తున్నారు ఆ ప్రేమ అన్నదాన్ని. అర్థమైందా? సో ఈ విధంగా అనమాట. అంటే గొప్ప గొప్ప వాళ్ళు అలా చేయగలరు. ఇప్పుడు మన శ్రీరామకృష్ణ పరమహంస, ఈ గోపికలు, ఇలాంటి ఎవరైతే అవతార పురుషులు ఉన్నారో వాళ్ళు మాత్రమే ఇది చేయడానికి సాధ్యమవుతుంది. అది కావాల్స్తే అది, ఇది కావాల్స్తే ఇది. చాలా కష్టం. లేకపోతే వాళ్ళు ఈజీగా అందులోంచి ఇందులోకి రాగలరు. సో ఇక్కడ గోపికల యొక్క సో లాంగ్ యాజ్ దే హ్యాడ్ లాస్ట్ సెన్స్ ఆఫ్ దేర్ ఓన్ పర్సనల్ ఐడెంటిటీ అండ్ ఇండివిజువాలిటీ, దే వర్ ఆల్ కృష్ణాస్. And when they began again to think of him as the one to be worshipped, then they were gopis again, and immediately tasam avirbhut shaurihi swayamana mukhambujaha pitambaradharaha sragvi sakshan manmatha. అప్పుడు వెంటనే వాళ్ళు ఎప్పుడైతే ఈ తన్మయ భావం నుంచి తిరిగి వచ్చి వాళ్ళ యొక్క శరీరం, వాళ్ళ యొక్క ఐడెంటిటీ, గుర్తింపు తెలుసుకున్నారో వెంటనే కృష్ణుడు ఎదురుగా కనిపిస్తున్నాడు. ఆయన నవ్వుతూ, ఆ చిరునవ్వుతో ఆయన యొక్క సుందరమైనటువంటి రూపం అన్నీ కూడా వాళ్ళు చూడగలుగుతున్నారట. ఇంకొకటి ఇక్కడ మనం ఇంకోటి కూడా చెప్పుకోవచ్చు. ఏంటంటే అది శ్రీరామకృష్ణ పరమహంస మన ఆంజనేయ స్వామి గురించి చెప్పేటప్పుడు ఏం చెప్పేవారు, దేహబుద్ధ్యా దాసోహం. రాముడితో తన యొక్క సంబంధాన్ని తెలియచేస్తూ ఆంజనేయ స్వామి వాళ్ళిద్దరి యొక్క సంబంధాన్ని, నాకు దేహబుద్ధి ఉన్నప్పుడు, ఆయన ఎవరు, దేహబుద్ధి, నేను దాసుణ్ణి, నేను నీ సేవ చేసుకుంటాను. జీవబుద్ధ్యా, నేను జీవాత్మను పరమాత్మను అనుకున్నప్పుడు, త్వదంశక, నీలో ఒక అంశాన్ని నేను, నువ్వు పరమాత్మ అనుకో, అందులో నేను ఒక చిన్న జీవాత్మని, అంశాన్ని. ఇది విశిష్టాద్వైతం. రామానుజులో చెప్పింది ఇదనమాట. తర్వాత ఇంకా మూడవది ఆత్మబుద్ధ్యా త్వమేవాహం, నీకు నాకు తేడా లేదు. సేమ్ ఇదే ఇక్కడ చూడండి. అంటే ఉత్తమ భక్తులు ఏంటంటే రకరకాల భావాల్లో వాళ్ళు బాహ్య స్థితిలో ఉన్నప్పుడు, బాహ్య జగత్తులో ఉన్నప్పుడు ఎంతసేపు రాముడిని చూస్తారు. అలాగే కొంచెం సగం వెళ్తున్నప్పుడు ఇంకా మైండ్, బాహ్య స్మృతి కొంచెం కోల్పోయి మధ్య రకంగా ఉంటుంది, అటు ఇటు. అప్పుడు నేను ఆయనలో యొక్క అంశాన్ని, ఆ తత్వం ఏదైతే ఉందో రాముడి యొక్క తత్వం, అందులో నేను ఒక తత్వం, నా చిన్న తత్వం నాది అని భావం ఉంటుందన్నమాట. సో తాదాత్మ్యం కలిగే కొద్దీ కూడా ఈ భావాలన్నీ కూడా వస్తూ ఉంటాయి. అలాగే నేను మళ్ళీ దేహబుద్ధి వచ్చేసింది, నేను తినేటప్పుడు ఇవన్నీ కూడా దేహబుద్ధి వస్తుంది. అప్పుడు రాముడు, నేను సేవకుణ్ణి, నేను రాముడి కోసమే తింటున్నాను, రాముడి కోసమే చేస్తున్నాను. సో ఇలాగ మూడు భావాల్లోనూ ఉంటారు. అలాగే చైతన్య మహాప్రభు జీవితంలో కూడా ఈ మూడు దశలు కనిపిస్తాయి. బాహ్య దశ, అంతర్దశ, అంతర్బాహ్య దశ, మధ్య రకంగా ఉంటుంది. సో బాహ్య దశ ఆయన ఎప్పుడు కూడా బాహ్య దశలో ఏం చేస్తూ ఉండేవారు, ఆయన నృత్యాలు చేస్తూ ఉండేవారు. ఎంతసేపు భగవంతుని స్తుతిస్తూ చేస్తూ ఉండేవారు. అర్ధబాహ్య దశలో ఆయన సగం అనమాట, ఆయన మెమొరీ అంతా కూడా సగం పైన తెలిసేది కాదు. కృష్ణుడిని స్మరిస్తూ ఉండేవారు లోపలంతా కూడా. దాని తర్వాత ఇక లోపలికి వెళ్ళినప్పుడు భావ సమాధి కలిగేది అనమాట, లీనమైపోయేవారు అక్కడ కృష్ణుని యొక్క తత్వంలో. చైతన్య మహాప్రభు జీవితం చూడండి, ఇదే సేమ్ ఇలాగే కనిపిస్తుంది అనమాట. సో ఈ విధంగా మన యొక్క పరిస్థితిని బట్టి, మరి అద్వైతం సత్యమా, ద్వైతం సత్యమా, ఏది సత్యం చెప్పండి? అన్నీ సత్యమే, అన్నీ సత్యమే, అన్నీ సత్యమే. ఎందుకంటే ఇప్పుడు చూడండి అని చెప్తున్నాను, బాహ్య దశలో మనం రాముడిని సేవిస్తున్నాం, అందులో ఆనందం తక్కువ కలుగుతుందా చెప్పండి? రాముడే అంతా అనుకున్నాడు, మన భగవంతుడే సర్వం వ్యాపించి ఉన్నాడు అనుకున్నప్పుడు ఆ కలిగే ఆనందం, తర్వాత నీకు సమాధి కలిగి నువ్వు ఆయన ఒక్కటే అనుకున్న ఆనందం, రెండు తేడా ఉండదు. అందువల్ల ఏది గొప్పది అంటే అవి డిఫరెంట్ స్థాయిలు, అవి డిఫరెంట్ స్టేజెస్లో అన్నీ కూడా వాటన్నిటికి కూడా తేడా లేదు భగవంతుల్లో. అందుకని మన కళ్ళు తెరిచినప్పుడు భగవంతుడిని మనం ఒక రిలేషన్ పెట్టుకుంటాం, కళ్ళు మూసినప్పుడు లోపలంతా ఆయన భావంతో, ఆయన నామజపంతో, ఆయన భావంతో
చేస్తూ ఉంటాం. ఇక ఫైనల్ స్టేజ్లో ఎప్పుడు కూడా ఒక్కటే అని మనం ఎప్పుడు కలిసిపోతుంది మన భావం అంతా కూడా ఎప్పుడు కలిసిపోతుంది. ఇంకా తాదాత్మ్యం చెందినప్పుడు ఇంకా అసలు మనకు మైండ్ పనిచేయదప్పుడు. మైండ్ ఎప్పుడైతే కంప్లీట్గా సైలెంట్ అయిపోయిందో అప్పుడు ఆ తత్వంలో కలిసిపోతాం అన్నమాట మనం. సో ఇది అంతర్దశ. సో ఇవన్నీ కూడా మన సాధకుని యొక్క జీవితంలో వివిధ స్థాయిలు అన్నమాట. అందుకని అక్కడ శంకరాచార్యులు వారు చెప్పింది కరెక్టే, వీరు చెప్పింది కరెక్టే, వారు చెప్పింది కరెక్టే, అన్నీ కరెక్టే. ఎవరైతే ఈ ఆత్మ సాక్షాత్కారాన్ని పొందారో వాళ్ళందరూ కూడా ఈ భగవంతుని యొక్క ఇచ్చ ప్రకారమే నడుస్తున్నారు. వాళ్ళు కూడా వాళ్ళు ముందు అంటే ఆత్మసాక్షాత్కారం కలిగే ముందు కలిగిన తర్వాత కూడా ఆయన ఎలా నడిపిస్తే అట్లాగే నడుస్తున్నారు. ఎందుకంటే భగవంతుడు చూడండి ఈశ్వరుని చేతిలో అంట మన కర్మ చేస్తాం చూసారా, కర్మ చేసినప్పుడు 2 రకాల ఫలితాలు వస్తాయి మనకి. ఏ పని అయినా సరే కర్మ అంటే ఏంటి, కేవలం చేతులతో చేసే పని కాదు, మానసికంగా చేసేది కర్మే, అలాగే మన శారీరకంగా చేసేది కర్మే, బుద్ధితో వివేకం అది కూడా కర్మే. దానిని బట్టే మన యొక్క గతి ఆధారపడి ఉంటుంది ప్రపంచంలో. సో సరేనండి, మనం ఏదైనా పని చేసినప్పుడు 2 రకాలైనటువంటి ఫలితాలు ఉంటాయి, బాగా గుర్తుపెట్టుకోండి. ఏ పని చేసినా మానసికంగా కానీ బౌద్ధికంగా కానీ శారీరకంగా కానీ. ఒకటి వ్యక్తిగతమైనటువంటి ఒక ఫలితం కలుగుతుంది, రెండవది కాస్మిక్ లెవెల్లో అంటే సమిష్టి లెవెల్లో. ఈ కర్మ ఫలితం వెళ్ళి సమిష్టి లెవెల్లో బ్యాంకులో వెళ్ళిపోతూ ఉంటుంది వెంటనే. పాపం పుణ్యం రూపంలో మనం ఏమో బ్యాంకులో వేస్తాం, అది సుఖం దుఃఖం రూపంలో మనకు తిరిగి వస్తుంది. సో మనం పాపం పుణ్యం అన్నది ఈశ్వరుని చేతిలో జమ అవుతుందన్నమాట. ఆయన దగ్గర వరల్డ్ బ్యాంక్ అది, ఆ బ్యాంకులో జమ అయిపోయి మనకి మళ్ళీ అది ఆయన తిరిగి ఎలా ఇస్తారు, మనకి కరెన్సీ మార్చిస్తారు. ఎలా ఇస్తారు? సుఖం దుఃఖం రూపంలో ఇస్తారు. సో మనం పడే సుఖానికి దుఃఖానికి కారణం ఎవరు? మన పాప పుణ్యాలే. అవి మన ఇష్టం వచ్చినట్టు ఉంటాయా? ఈ జన్మలో నాకు పాపమే వద్దు, అసలు పుణ్యమే కావాలంటే అలా వస్తుందా? రాదు. అది ఆయన ఇష్టం వచ్చినట్టు మ్యానిపులేట్ చేస్తూ ఉంటారు. అది ఆ శక్తి కేవలం ఈశ్వరుడికే ఉంది. ఆయన కపాల మోచనలు కూడా ఆయనే. ఆయన ఏమైనా అనుకుంటే కనుక మొత్తం నీ యొక్క కర్మలన్నింటినీ కూడా కట్ చేయగలడు. కేవలం దీని ద్వారానే కాదు, కర్మలన్నింటినీ కూడా కేవలం ధ్యానం చేసుకుని ఇలాగే కాదు, మీరు ఈశ్వరుని యొక్క పరమ ప్రేమ ఆ భక్తి ఉన్నప్పుడు నెమ్మదిగా ఆయన తలుచుకుంటే కనుక మొత్తం కర్మలన్నింటినీ కూడా కట్ చేయగలడు. అందుకే ఈశ్వరుడు కపాలమోచనుడు, ఇంకెవరికి ఆ శక్తి లేదు. సో అందుకనే భగవంతుని భక్తి ఎందుకు కావాలంటే ఆయన ఎన్నో జన్మలు మనం పడాల్సింది ఆయన ఒక జన్మలో కూడా తీర్చేయగలరు, ఆ పరమ ప్రేమ అని ఉన్నట్లయితే కనుక. సో అది మనం బాగా అర్థం చేసుకోవాలి. ఆ భగవంతుని చేతిలోనే ఈ కర్మ అంతా ఉంటుంది. వ్యక్తిగతంగా ఉండేది ఎలా ఉంటుంది? మన సంస్కారాల రూపంలో వస్తుంది. మన సంస్కారం మన మైండ్ మీద ఇంప్రెషన్ పడుతుంది. ఆ ఇంప్రెషన్ వల్ల ఏమవుతుంది, నీకు మంచి చెడు కూడా నీ మైండ్ నుంచే కదా నీ వచ్చేది. నీ డెసిషన్ బుద్ధి ఎలా పనిచేస్తుంది? నీ సంస్కారాలను బట్టే పనిచేస్తుంది. అందుకని ఏదైనా మంచి పని చేస్తే మంచి సంస్కారం ఉందనుకోండి, మంచి సంస్కారం నీకు మీ బుద్ధిని మంచిగా ఆలోచింపజేస్తుంది. అందువల్ల ఏ పని చేసినా మంచి పని చేయడం అన్నది ఎంత ఇంపార్టెంట్ అంటే నీకు ఇహలోకంలోనూ పరలోకంలోనూ కూడా నీ కర్మే నిన్ను నడిపిస్తూ ఉంటుంది. మళ్ళీ ఆ కర్మ నుండి వెనక్కి తీసుకొచ్చేది ఏది? ఈశ్వరుని పట్ల అనురాగం, సాధన, ఇవన్నీ కూడా మళ్ళీ మనకు తీసుకొస్తూ ఉంటాయి అన్నమాట. అందువల్ల ఇక్కడ చూడండి చాలా ఎంత ఇంపార్టెంటే మనం చేసే ఈశ్వరుడు అన్నది అంత ఇంపార్టెంట్ అనమాట. ఇక్కడ ఈశ్వరుడు అనగానే మనం అన్నీ మర్చిపోవాలి. పరమేశ్వరుడు కాదు ఇక్కడ. ఈశ్వరుడు అంటే ఎవరు? సృష్టికి ఆది పురుషుడు ఎవరైతే ఉన్నారో దాన్ని కారణ శరీరం అంటారు. అంటే సమష్టి యొక్క కారణ శరీరాన్ని ఈశ్వరుడు అంటారు. అంటే ఏంటి చెప్పండి? మన యొక్క ఈ ప్రపంచం ఉంది కదా, 3 స్థాయిల్లో ఉంటుంది. బాగా ఆలోచించండి. 3 స్థాయిల్లో ఉంటుంది. ఒకటి స్థూల స్థాయి, సూక్ష్మ స్థాయి, కారణ స్థాయి. నేను ఒక ఎగ్జాంపుల్ చెప్పాలంటే, ఒక విత్తనం ఉందనుకోండి, అది కారణం అనుకోండి, కారణ స్థాయిలో ఉంది. దానిలోంచి మొక్క వస్తుంది, ఫస్ట్ రెండు ఆకులు వస్తాయి, అది సూక్ష్మ స్థాయి. తర్వాత మొత్తం పెద్ద వృక్షం అవుతుంది, అది స్థూల స్థాయి. సో ఈ 3 స్థాయిల్లో కూడా ఈ ప్రపంచం ఉంది. కానీ దాని అంతటికి కారణం ఎక్కడుంది? బీజంలో ఉంది. అంటే ఈ చెట్టులో ఉన్నటువంటి అన్ని లక్షణాలు ఈరోజు పెద్ద చూస్తున్నాం కదా, దానికి కావాల్సిందంతా కూడా ఆ విత్తనంలో ఉంది కాబట్టే కదా వచ్చింది. సో ఇదనమాట, భగవంతుడి నుంచే అంతా వచ్చింది. అందువల్ల భగవంతుడే అందులో వ్యాపించున్నాడు. అవునా కదా? భగవంతుడి నుంచే వచ్చింది కాబట్టి భగవంతుని యొక్క కర్త, ఈ ప్రపంచం యొక్క కర్త ఆయనే.
కారణం కూడా ఆయనే. సో ఆయన నుంచే వచ్చినప్పుడు ఆయన అన్నిటిలో ఉన్నాడుగా భగవంతుడు, మొత్తం వ్యాపించి ఉన్నాడుగా, అందుకే సర్వవ్యాపి అన్నారు. సో ఈ విధంగా ఆ భగవంతుని యొక్క కారణ శరీరం, సమిష్టి కారణ శరీరం అంటే మనందరిది. నాకు ఒక కారణ శరీరం ఉంది, మీకు ఒక కారణ శరీరం. ఆ కారణ శరీరం అంటే ఏంటో తెలుసా మీకు? దాని నుంచే మన యొక్క తెలియని వాసనలు అవన్నీ కూడా అందులో ఉంటాయి. అది ఈ జన్మలో పైకి రాదు, మధ్య మధ్యలో వస్తూ ఉంటుంది, కానీ లోపలే ఉంటుంది. అది దానిని మొత్తం నాశనం చేస్తే కానీ మనకు లిబరేషన్ రాదు. సో మన అన్కాన్షియస్ మైండ్ ఏదైతే ఉందో అదే కారణ శరీరం. సబ్ కాన్షియస్ మైండ్ ఏదైతే ఉందో అది మీకు సూక్ష్మ శరీరం, మైండ్. అవి పైకి వస్తూ ఉంటాయి, కానీ అన్కాన్షియస్గా ఉన్నది మాత్రం ఎప్పుడో మన యొక్క ఇన్స్టింక్ట్ కింద సడన్గా కోపం వచ్చేస్తుంది, సడన్గా ఇది వచ్చేస్తుంది. ఇవన్నీ ఇన్స్టింక్ట్ అంటారు, తెలియకుండానే కొన్ని మనం బిహేవ్ చేస్తూ ఉంటాం చూడండి, అది అన్కాన్షియస్ లెవెల్ నుంచి వస్తుంది. అంటే అక్కడ స్టోర్ అయ్యేవో మన ఎవరికి అర్థం కాదు. బాగా యోగులు, బాగా సాధన చేసిన వాళ్ళకి లోపల ఏదుంటుంది అనేది జన్మలు అన్నీ కూడా అక్కడ మనం బాగా రీసెర్చ్ చేసి లోపలంతా చేస్తే కనుక ఒకదాని తర్వాత ఒక జన్మని, మీకు ఇంతకుముందు జన్మ అంటే వెంటనే తెలిసిపోతుంది. మీకు పేర్లతో సహా మీకు గుర్తొచ్చేస్తాయట ఎక్కడున్నారు ఏంటి అన్నది. ఇంకొంచెం డీప్గా వెళ్తే మెడిటేషన్లో నెక్స్ట్ లేయర్ తెలుస్తుంది, లేయర్స్ అనమాట. నెక్స్ట్ లేయర్లో కూడా మీకు తెలుస్తుంది. అలాగే బుద్ధుడు ఎన్ని జన్మలు, 500 జన్మలు ఆయన వెళ్ళగలిగారు. ఆయన బుద్ధుడు జాతక కథలు ఉంటారు కదా, 500 జన్మలు. ఈ విధంగా స్వామీజీ అంటారు, అది పెద్ద ఇదేం కాదు, అది మీరు మీకు ట్రై చేస్తే మీకు కూడా తెలిసిపోతుందని. కానీ మనకి ఎక్కడ కూర్చుంటేనే అంత లోపలికి వెళ్ళాలంటే ఆ సాధన అన్నది చాలా గొప్ప యోగులు అనమాట. కొంచెం కొంచెం చేస్తూ ఉంటే ఆ శక్తి వస్తుంది. కళ్ళు మూసుకోగానే లోపల మైండ్ మీరు ఒక టార్చ్ చేసినట్టు మీరు చూడాలన్నమాట మైండ్ని. కళ్ళు మూసుకోగానే మన మైండ్ అంతా మనకు కనిపిస్తూ ఉండాలి. అంతటి దానిని మనం ప్రాక్టీస్ చేస్తే మన పూర్వ జన్మలు అన్నీ కూడా మన అన్ని లేయర్స్ లాగా వచ్చేస్తాయి అన్నమాట. సో ఇంత గొడవ ఎందుకండి బాబు, ఒక్కోదాన్ని కష్టపడి తీయడం ఎందుకు? ఎవరినో ఒక సగుణ పరమేశ్వరుని ఎవరినో భగవంతుని పట్టుకొని నువ్వే గతి నాయన గట్టిగా ఆయనే పట్టుకుంటే ఇవన్నీ ఈజీగా తీసి పడేస్తాడు. అందుకే భక్తి అనేది చాలా చాలా మాధుర్యమైనది, చాలా సులువైనది. అందువల్ల చాలామంది భక్తులే ఉంటారు, అవునా? అంటే నిర్గుణ నిరాకార దాన్ని, ఆ పరబ్రహ్మ తత్వాన్ని పట్టుకోవడం కష్టం కాబట్టి భగవద్గీతలో కూడా చెప్పారు, క్లేశోధికతరస్తేషాం అవ్యక్తాసక్త చేతసాం. అంటే ఎవరైతే అవ్యక్తం పట్ల, నిర్గుణ నిరాకార బ్రహ్మం పట్ల ఆసక్తి కలిగి ఉంటారో వాళ్ళ యొక్క కష్టం చాలా కష్టం. ఎందుకంటే పట్టుకొని ఏంటిది ఏం ఆలోచించడానికే ఉండదు. అందుకని ఎవరైతే సగుణ సాకార దాన్ని ఉపాసిస్తారో వాళ్ళు చాలా చక్కగా తొందరగా ముందుకెళ్తారు. అది చాలా సులభం అని చెప్పి కృష్ణ పరమాత్మ చెప్తారనమాట. ఇంకొకటి చాలా ఇంపార్టెంట్ విషయం ఏంటంటే, కపిల మహర్షి ఎవరైతే ఉన్నారో సాంఖ్య ఫిలాసఫీ చెప్పిన ఆయన చెప్పాను కదా, హీఈస్ ద ఫస్ట్ సైకాలజిస్ట్. ప్రపంచంలోనే ఫస్ట్ ఫాదర్ ఆఫ్ సైకాలజీ అంటారు స్వామీజీ. అంటే ఈ మనసు యొక్క దానిని ఎంత చక్కగా చెప్పారంటే, మనం ఈ ప్రపంచంలో ఏది చూస్తున్నప్పటికీ, ఏది గ్రహిస్తున్నప్పటికీ ఆ వస్తువు ప్లస్ ఆ హయ్యెస్ట్ రియాలిటీ అంటే పురుష తత్వం. సాంఖ్యాలు ఏం చెప్తారు? పురుష అంటారు. ఇందులో దేన్నైతే మనము బ్రహ్మన్ అంటున్నామో లేకపోతే ఆత్మ అంటున్నామో అక్కడ పురుష అంటారు. సో ఈ పురుష తత్వం మనం ఏది చూసినప్పటికీ ప్రకృతిలో పురుష తత్వం అన్నది కూడా లీనమై ఉంది. అంటే మనం ఏం చూస్తారో చైతన్యం అనుకోండి, ఇప్పటి పరిభాషలో చెప్పాలంటే చైతన్యం. అంటే ఈ ప్రపంచంలో దేనిని గ్రహిస్తున్నప్పటికీ అందులో చైతన్యం కూడా ఉంటేనే నువ్వు అది గ్రహించగలవు. అలాగే నీలో చైతన్యం ఉంటేనే నువ్వు గ్రహించగలవు. అంటే ఏంటన్నమాట, మనం ఏది చూస్తున్నావు, నువ్వు చూస్తున్నావు కదా, ఈ ప్రపంచాన్ని ఎవరు చూస్తున్నారు? మనమే చూస్తున్నాం. అంటే నీ యొక్క చైతన్యం అందులో ఇన్వాల్వ్ అయినప్పుడే నువ్వు దేన్నన్నా గ్రహించగలుగుతున్నావు, అవునా కదా? నువ్వు లేకుండా దేన్నన్నా గ్రహించగలవా? సో నువ్వు కేవలం నీ చైతన్యం ఉన్నప్పుడే నువ్వు అన్నిటినీ గ్రహించగలుగుతున్నావు. అలాగే భగవంతుడు కూడా, ఈశ్వరుడు కూడా నీ యొక్క చైతన్యం ద్వారానే నువ్వు కూడా ఈశ్వరుని గ్రహిస్తున్నావు. అందువల్ల ఈశ్వరుడు నువ్వెంత రియలో, నీ యొక్క అస్తిత్వం ఎంత సత్యమో ఈశ్వరుని యొక్క అస్తిత్వం కూడా అంతే సత్యము. ఈశ్వరుడు కేవలం ఆకారాలు కల్పించాం కాబట్టి అది తప్పు, విగ్రహారాధన చేశారు కాబట్టి అది తప్పు అని చాలామంది అంటూ ఉంటారే. స్వామీజీ అక్కడ చెప్తున్నారు, ఇది వాళ్ళకి అర్థమయ్యేలా చెప్తున్నారనమాట. మీరందరూ ఒక ఆకారం ఉందని, మీరందరూ విగ్రహారాధకులని అంటూ ఉంటారు కదా. ఆకారం లేకుండా ఏ ఆకారం లేకుండా ఎలా గ్రహించగలరు మీరు ఒక ఈశ్వర తత్వాన్ని, ఈ మైండ్ ఉన్నంత వరకు? సో అందువల్ల
నీ యొక్క చైతన్యం, నీలో చైతన్యం ఉన్నంత వరకు చైతన్యాన్ని గ్రహిస్తావు. దాన్ని ఎలా గ్రహిస్తావు? నీ యొక్క ఇంద్రియాలు ఏ విధంగా గ్రహిస్తావు అలాగే గ్రహిస్తావు కొంతవరకు. ఇంకా ఫైనల్ స్టేజ్కి వెళ్ళాలంటే మొత్తం నిన్ను నువ్వు మర్చిపోయినప్పుడే ఈశ్వరుని కూడా నిర్గుణ నిరాకార పరబ్రహ్మలాగా నువ్వు గ్రహించగలుగుతావు అని చెప్తున్నాడు. ఈ ప్రపంచంలో అన్నిటికంటే కూడా అత్యుత్తమమైనటువంటి సృష్టిలో అత్యుత్తమమైనటువంటి వ్యక్తి కానివ్వండి, ఒక ఆదర్శం కానివ్వండి ఏంటనమాట? ఈశ్వరుడు. ఈశ్వరుడు అంటే మొత్తం ఈ ప్రపంచానంతటికీ కూడా కారణము, కారణభూతుడు ఎవరైతే ఆయన పరబ్రహ్మం కాదు, పరబ్రహ్మమే ఇలాగా ఈ సృష్టి ఆదిలో మూలతత్వంలాగా ఉంటుంది. అది ఎప్పుడు కూడా ఆయన అనంతుడు. ఈశ్వరుడు అన్నది అనంతుడు. ఎలాగైతే పరబ్రహ్మం అన్నది ఎప్పుడు ఉంటుందో అట్లాగే ఈయన కూడా, ఈశ్వరుడు కూడా ఎప్పుడు ఉంటాడనమాట. ఆయన ముందే ఇవన్నీ సృష్టి, స్థితి, లయ ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. కల్పాల తర్వాత కల్పాలు ఇవన్నీ కూడా వస్తూనే ఉంటాయి. సో మనకు ఈ ఫిలాసఫీ అనగానే మనం ఏం చదవాలన్నమాట? ఈశ్వరుడు, జీవుడు, జగత్, ఇవి మూడింటిని తెలుసుకోవాలి ఫిలాసఫీ అంటే. ఇక్కడ ఈశ్వర అంటే ఇదనమాట, మూలతత్వం ఏదైతే ఉందో అది. అలాగే జగత్ అంటే మనం చుట్టూ కనిపించేది. జీవుడు అంటే నేను, ఈ ప్రపంచం, ఈ ప్రపంచానికి కారణం. ఈ మూడింటిని అర్థం చేసుకోవాలి. అర్థం చేసుకున్నప్పుడు మనకు నెక్స్ట్ తత్వాలన్నీ కూడా కరెక్ట్గా అర్థమవుతాయి అన్నమాట. ఎక్కడిదక్కడ పెట్టుకోవచ్చు ప్లేస్, ఇది అర్థమైతే కనుక మనకి. అర్థమైందా? ఇది సంగతి. సో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే అడగచ్చు ఇందులో. జీవునికి జగత్తుకి వ్యత్యాసం. జీవుడు అంటే ఈ కాన్షియస్నెస్ అన్ని చోట్ల ఉంది, కానీ జీవుల్లో అది చేతన రూపంలో అభివ్యక్తమవుతుంది. కాన్షియస్నెస్ లేకుండా అసలు ఏదీ లేదు. ప్రతి దానికి ఈ ప్రపంచంలో జగత్తుకు కానీ, జీవుడికి కానీ, ఈవెన్ ఈశ్వరుడికి కానీ సబ్స్ట్రాటమ్ అన్నది కాన్షియస్నెస్. అది లేకుండా ఏదీ లేదు అసలు. సరేనా? కానీ ఈ ప్రకృతి నుంచి జీవాత్మ వచ్చింది కదా, జీవాత్మ ఎప్పుడు జీవాత్మ అంటారంటే అది సెల్ఫ్ అవేర్నెస్ ఎప్పుడైతే వచ్చిందో, సెల్ఫ్ అవేర్నెస్ ఎప్పుడైతే వచ్చిందో నెమ్మదిగా చూడండి ఇండిపెండెంట్ అవుతుంది మొత్తం. ప్రకృతి నుంచి నెమ్మదిగా ఒక పార్ట్ అలా వచ్చి ఇండిపెండెంట్గా వస్తుందా లేదా, ఈ పరిణామం జరుగుతుంది అన్నా కదా. వచ్చి నెమ్మదిగా ఆ ప్రకృతిని అధిగమించే స్థాయికి చేరుకుంటుంది. ఈ చైతన్యమే నెమ్మదిగా ఇవాల్వ్ అయ్యి ఈ ప్రకృతి నుంచే వచ్చి ఆ ప్రకృతిని అధీనంలో అంటే స్వతంత్రంగా తయారవుతుంది అక్కడ. అంటే అవేర్నెస్ అని వస్తుంది. అంటే అవేర్నెస్ ఏంటి? నేనేం చేస్తున్నాను నేను తెలుసుకోగలను, ప్రపంచంలో ఏమవుతుందో తెలుసుకోగలను. దీన్నే అవేర్నెస్ అంటారు. దీనికి తేడా అవేర్నెస్లోనే తేడా ఉంటుంది. చేతన అంటారు తెలుగులో. చైతన్యం ఉంది అంతటా, కానీ చేతన లేదు. ఆ చేతన స్థాయి అన్నది చిన్న చిన్న కీటకాల దగ్గర నుంచి మనిషికి స్థాయి పెరుగుతూ ఉంటుంది. ఎందుకు పెరుగుతూ ఉంటుందంటే ఈ యొక్క ఫిజికల్ బాడీ ఏదైతే ఉందో అది పరిణామం చెందే కొద్దీ కూడా ఆ ఈశ్వరుని యొక్క చైతన్యం ఎక్కువ అభివ్యక్తి జరుగుతూ ఉంటుంది. ఇది స్వామీజీ చెప్పినవి ఇవన్నీ కూడా. అర్థమైందా? అంటే ఈ యొక్క జడ ప్రపంచం మీకు పరిణామం చెందే కొద్దీ కూడా ఉంది, అందులో లోపలే ఉంది. దాని యొక్క అభివ్యక్తి పెరుగుతూ ఉంటుంది. ఏ విధంగా పెరుగుతూ ఉంటుంది? ఏ రూపంలో? అవేర్నెస్, చేతన రూపంలో అది అభివ్యక్తం అవుతుంది. సో మామూలు వాటన్నిటి కూడా చైతన్యం అనేది నెమ్మదిగా చేతనగా మారుతుంది. ఆ చేతనగా మారిన హయ్యెస్ట్ వాళ్ళు అంటే కంప్లీట్ అవేర్నెస్ అనమాట. అక్కడ మైండ్ యొక్క చేతన ఎప్పుడు పెరుగుతుంది చెప్పండి? నెమ్మదిగా మైండ్ మనుషుల్లో చూసినప్పటికీ మనుషుల స్థాయిలో, జంతువులు వదిలేసేయండి, నెమ్మదిగా చేతనాన్ని మనుషుల్లోకి వచ్చిన తర్వాత మనుషుల్లో డిఫరెంట్ స్థాయిలు ఎలా తెలుస్తాయన్నమాట. మీ యొక్క మైండ్ అన్నది స్టడీ అయ్యే కొద్దీ చేతన అనేది పెరుగుతూ ఉంటుంది. అందుకే మనకు మహానుభావులు వాళ్ళందరినీ చూస్తూ ఉంటే వాళ్ళ మైండ్ ఏముండదు అసలు, జస్ట్ ఆ చైతన్యమే వాళ్ళ బబుల్ అవుతూ ఉంటుంది. అందువల్ల వాళ్ళలో ఆ సమదర్శిత్వం ఇవన్నీ కూడా జ్ఞానం. ఎందుకంటే మైండే లేకపోతే యాబ్సెంట్ మైండ్ అనేసి ఇవే ఉండవు కదా. ఉన్నట్టుగా మీకు కనిపిస్తుంది సత్యం. మనకు మైండ్ ఉన్నప్పుడు ఒకసారి ఆఫ్ అయిపోతుంది, ఒకసారి ఆన్ అయిపోతుంది, ఒకసారి ఓవర్ యాక్టివ్ అయిపోతుంది, ఒకసారి లెస్ యాక్టివ్ అయిపోతుంది. మైండ్ ఉంటేనే ప్రాబ్లం. సో వాళ్ళ మైండ్ ఎప్పుడైతే మీకు దాని యొక్క అది సబ్సైడ్ అయిపోయిందో, అది కూడా ఒక ఆర్గాన్ లాగే, అది కూడా ఒక ఆర్గాన్. మైండ్ అంటే మన దాంట్లో ఈ పంచ షష్టేంద్రియాలు అంటారు. మన షష్టేంద్రియాన్ని మనకు 6వ అధ్యాయంలో వస్తుంది గీతలో. అంటే 5 ఇంద్రియాలతో మనసును కూడా ఇంద్రియం కిందే పొంచారు. అందుకని దానికి ఒక అస్తిత్వం, దానికి
లేదు నువ్వు పని చేయకుండా కూర్చోవాలి అది. సో ఇవన్నీ కూడా ఎప్పుడైతే సబ్సైడ్ అయ్యాయో అప్పుడు మీకు ఆ చేతన అన్నది కంప్లీట్గా వస్తుందన్నమాట. రమణ మహర్షి వాళ్ళందరినీ చూస్తే ఇదే మనకులాగే వాళ్ళకి కూడా అన్ని బాడీ ఉంది, అంతా ఉంది, కానీ ఎంత డిఫరెన్స్, కొన్ని వేల జన్మల డిఫరెన్స్ మనకి వాళ్ళకి. అంటే ఆ మైండ్ అనేది కంప్లీట్గా అది అయిపోయిందనమాట. అంటే ఇంక అసలు అందులో ఒక వికారం కానీ ఒక సంస్కారం కానీ ఏం లేదు ఇంకా. అది దాడి కోమాలకు వెళ్ళిపోతే అది ఫిజికల్, అది మైండ్. అప్పుడు లోపల సబ్కాన్షియస్ మైండ్లో ఏవైతే ఉన్నాయో అవన్నీ తిరుగుతూనే ఉంటాయి లోపల. వాళ్ళకి మైండ్లో ఇంకా చాలా ఉంది కదా ఇన్ఫర్మేషన్ కంప్లీట్గా పోవాలంటే మనకి ఏమవుతుందంటే మైండ్లో ఒక ఆలోచన నుంచి ఇంకోటి వస్తుంది, ఇంకో ఆలోచన నుంచి ఇలాగ మనకి లింక్ కింద వెళ్ళిపోతూ ఉంటుంది చూడండి. దేనికైనా సరే మన మామూలు మనుషుల్లో ఒకటి వచ్చిందంటే ఆలోచన ఎందుకు వస్తుందో తెలియదు, ఒకటి వస్తుంది, దాని నుంచి అక్కడ కూడా లింక్ వెళ్ళిపోతూ ఉంటాం, ఎక్కడికో వెళ్ళిపోతూ ఉంటాం. దట్ ఈస్ హెల్ప్లెస్నెస్. కానీ వాళ్ళకి అలా కాదు, అక్కడ అంతే, ఇంకా దాని నుంచి మళ్ళీ లింకులు ఉండేవాడికి. ఎందుకంటే లోపల సంస్కారం లేదు, మెమొరీ లేదు. అట్లాంటిది వాళ్ళకి మెమరీ ఉన్నది ఒక్కటే, ఆత్మ మెమరీ ఒకటే ఉంటుంది. సో అందువల్ల వాళ్ళకి ఏమవుతుందంటే కోమా అంటే జస్ట్ అది ఒక మెడిసిన్, దాంతో కూడా కోమాలోకి వెళ్ళిపోతూ ఉంటారు. సో ఆ లోపల ఉన్నదంతా కూడా మనం సాధన చేయకుండా ఏదైతే ఉందో అది ఆ సంస్కారాలు ఎక్కడికి పోవు, ఆ లోపల తిరుగుతూ ఉంటాయి ఇవన్నీ కూడా. సో ఇవన్నీ కూడా మనం గుర్తుపెట్టుకోవాలి. కూర్చొని నేను మైండ్ని ఖాళీ చేసేద్దామని అలా చేయలేము మనం. మన యొక్క బయట లైఫ్, నేను కూర్చొని గంటల తరబడి నేను తపస్సు చేస్తున్నానంటే నా బయట కూడా నేను అలాగే ఉంటాను. నా ప్రవర్తన కానీ నా యొక్క స్వభావం కానీ అన్నీ కూడా బయట ఒకలా ఉంటాను, లోపల గంటలు కూర్చొని తపస్సు చేస్తున్నానంటే ఇట్ వోంట్ మ్యాచ్ అనమాట. కరెక్ట్ కాదు అది. సో అలా ఎవరు కూర్చోగలరనమాట? మహాత్ములు ఎవరైతే అట్లా కంప్లీట్గా ఆ శాంతి లోపలైతే కలిగిందో లోపల, వాళ్ళు మాత్రం అలా కూర్చోగలరు. సో అది అర్థమైందా? స్వామీజీయా? అచ్చా, వెరీ గుడ్. ఈశ్వర తత్వంలో స్వామి వివేకానంద దేనిని సమర్థించారు? అంతేగా, స్వామీజీ అద్వైత వేదాంతమే, మీరు గుర్తుపెట్టుకోండి. స్వామీజీ ఏది చెప్పినా ఆయన అద్వైత వేదాంతమే. ఆయన ఈవెన్ రామకృష్ణుల వారు అద్వైత వేదాంతమే. సో మన అమ్మాయి స్వయంగా చెప్పారు, శ్రీరామకృష్ణులు అద్వైతమే, ఇంకంతా ఏం లేదు. అయితే ఇక్కడ విశిష్టత ఏంటంటే మనం చెప్పిన అద్వైతంలో మొత్తం అన్నిటినీ మనం గౌరవిస్తాం, అన్నిటినీ అంగీకరిస్తాం, అన్నీ కూడా డిఫరెంట్ స్థాయిల్లో సత్యమే అని చెప్తాము. కేవలం అద్వైతమే సత్యము, కేవలం ద్వైతమే సత్యము అని మనం చెప్పాం. రామకృష్ణ ఆర్డర్లో ఏంటంటే మనది ఆదర్శం అద్వైత వేదాంతమే, కానీ విశిష్టాద్వైతము మనం ఫాలో చేస్తాం, ద్వైతము ఫాలో చేస్తాం. ఎందుకంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క స్థాయిలో ఒక్కొక్కటి అవసరం ఉంటుంది. అది ఇవి డిఫరెంట్ స్థాయిలు. మరి ఏది గొప్ప అండి? అది కూడా ఏది గొప్ప కాదు, అన్నీ గొప్పే. అది చెప్తాం మళ్ళీ. దీనికన్నా ఏది గొప్ప, ఇది ఫస్ట్ స్టేజ్, సెకండ్ స్టేజ్, థర్డ్ స్టేజ్, అది గొప్ప కాదు. అక్కడ ఎంతసేపు ఉండగలవు నువ్వు? వెళ్ళి అద్వైతంలో ఉండగలవా మొత్తం జీవితం అంతా? ఉండలేవు కదా. మళ్ళీ కిందకి రావాల్సిందే, వచ్చి మళ్ళీ క్రింద దీనిని మనం ఆస్వాదించాల్సిందే. సో శ్రీరామకృష్ణ పరమహంస ఏం చెప్తారు? సరిగమ పదని అని పాడేవాళ్ళకి నీ దగ్గర ఉండగలవా? శ్వాస ఆగదు అక్కడ, నీ అనే దాని దగ్గర ఉండలేవు కదా ఎక్కువసేపు. అక్కడికి వెళ్ళిపోయి మళ్ళీ కిందకు వచ్చి క్రింద రాగరాగాలు అవన్నీ కూడా ఆస్వాదించవచ్చు అనమాట. హయ్యెస్ట్ లెవెల్కి వెళ్ళిపోయి అక్కడే ఉండలేము మనం. సో మళ్ళీ మనం దీనికి వస్తాం కాబట్టి మనం ఇది రామకృష్ణ మిషన్లో ఎవరైనా సరే అద్వైతం అన్నది హయ్యెస్ట్ రియాలిటీ. అంటే అద్వైతం అంటే ఏంటి? దెర్ ఈజ్ ఓన్లీ వన్ రియాలిటీ ఇన్ దిస్ యూనివర్స్, అది అద్వైతం అంటే. కానీ ద్వైతం తక్కువ కాదు. ద్వైతంలోనూ ఆనందాన్ని అనుభవించవచ్చు, ఇంకా ఆనందాన్ని అనుభవించవచ్చు. ఇంకా అక్కడికి వెళ్ళొచ్చి తర్వాత భగవంతుని యొక్క తత్వం మనకు తెలుస్తుంది. అప్పుడు ఒక తల్లిగా, ఒక తండ్రిగా చక్కగా భగవంతునితో ఆ రిలేషన్ అనేది ఇంకా చాలా గొప్పగా ఉంటుంది. అందువల్ల ఏది కూడా తక్కువ కాదు. ఇవన్నీ కూడా భిన్న మార్గాలు, ప్రతివి వాళ్ళకి కూడా ఇది అవసరమే. భిన్న భిన్న వ్యక్తిత్వాలు కల మనుషులకి ఇవి అవసరం ఉంటాయి కాబట్టి రకరకాల మార్గాలు వచ్చాయి అని చెప్తాం. అంతేనా? ఇంకేమైనా ఉన్నాయి ప్రశ్నలు? తీరలేదా డౌట్? చెప్పు చెప్పు. చెప్పనా? అదే అవేర్నెస్ అనే పదం కరెక్ట్ మీకు అర్థమవుతుంది. అది
చైతన్యం నుంచి చేతన ఎలా వచ్చింది, అంతే కదా. చైతన్యం అంటే మొత్తం ఈ సబ్స్ట్రాటమ్ ఆఫ్ ది యూనివర్స్. దాని నుంచి ఇప్పుడు మీకు పరిణామం, ఎవరైతే ఈ పరిణామం చదివారో, పరిణామం ఒకదాని నుంచి ఒకటి అలాగా చిన్నది ఫస్ట్ ఏకకణ జీవి కింద వచ్చింది. దాంట్లో దాని లోపలది ఆహారాన్ని తయారు చేసుకోవడం, చిన్నది ఏకకణం జీవి లోపలే ఆహారం బయట నుంచి తీసుకొచ్చి ఆహారాన్ని మళ్ళీ దాన్ని డైజెస్ట్ చేసుకోవడం, లోపల ఒక చిన్నది కణం ఒక స్వతంత్రంగా చేయడం మొదలు పెడుతుంది అనమాట. ఒక ఇండిపెండెంట్ దాని కింద బయటకు వస్తూ ఉంటుంది. అంటే అలా నెమ్మదిగా వచ్చి దాని తర్వాత నెమ్మదిగా దానికి ఒక లిమ్స్ ఏర్పడడం, అంటే మెటబాలిజం, ఇవన్నీ కూడా దానికి ప్రేరణ ఏంటంటే భగవంతుడు తనను తాను తెలుసుకోవాలి అనే కోరిక. అంటే ఇప్పుడు ఈ సృష్టి కూడా ఆయనదే కదా, అంతా కూడా సృష్టి ఆయన నుంచి వచ్చింది. సో ఈ సృష్టి తన నుంచి వచ్చిన సృష్టి ద్వారా తన యొక్క తత్వాన్ని తనే ఆస్వాదించాలి. అది జరగడానికి పరిణామం అంతా జరుగుతుంది. ఒకదాని తర్వాత ఒకటి వచ్చి, మీకు తెలుసు కదా రాధా కృష్ణుల యొక్క సంబంధం అన్నది అది చాలా అన్యోన్యమైనటువంటి సంబంధం అన్నట్టు మనం అసలు ఊహించలేము. అది ఆ రాధ యొక్క ప్రేమ, శ్రీకృష్ణుని పట్ల ఆ ప్రేమ ఆయనకు అనిపించిందట. ఆ ప్రేమ ఇటువంటిది, నాకు ఒకసారి ఆస్వాదించాలని ఉంది. అంటే ఒక భగవంతుడి కోసం ఆ లోపల అంతటి విరహం, ఆ విరహాన్ని ఆ రాధ యొక్క ప్రేమను చూసిన తర్వాత కృష్ణుడికి నేను కూడా అది అనుభూతి చెందితే బాగుండి అనిపించిందట. అందుకే ఆయన చైతన్య మహాప్రభు వేషంలో వచ్చారు. చైతన్య మహాప్రభుని ఏమంటారు, పురుష శరీరం అది, కానీ రాధాభావం. ఆయన రూపం శ్రీకృష్ణుడిలా ఉండేదట, కానీ ఆయన యొక్క వర్ణం మాత్రం రాధాదేవిలాగా తెల్లగా ఉండేవారు ఆయన. సో ఆయన అందులో ఆ విరహం అన్నది, కృష్ణుడి కోసం విరహం అన్నది ఆ రాధ యొక్క శరీరంలో ఏదైతే అనుభవించిందో అది అనుభవించడానికి ఆయన ఆ రూపంలో వచ్చారు కృష్ణ పరమాత్మ అని చెప్తారన్నమాట. తర్వాత చూస్తూ ఉంటే అసలు ఏమీ తెలియదు, అసలు ఒళ్ళు తెలియదు. అసలు ఆయన యొక్క రూపం చూసిన వాళ్ళ కళ్ళు తిప్పుకోలేదు, అంత అద్భుతంగా ఉండేదన్నమాట. ఆయన గురించి వర్ణన చూస్తే ఆజానుబాహు, అసలు ఎక్కడ కళ్ళు తిప్పుకోలేకపోయేవారు, అటువంటి రూపం. అటువంటి ఆయన మట్టిలో దొర్లి భగవంతుడి కోసం ఏడుస్తూ ఉండేవారు. ఒళ్ళంతా గాయాలైపోతూ ఉండేవి. ఈ భక్తిని చూసి అక్కడ పూరీలో ఉన్నప్పుడు, బృందావనం వెళ్ళిపోతానంటే వాళ్ళ అమ్మగారు అంటారు పూరీలో ఉండమంటారు, నేను దగ్గరగా ఉంటానని. పూరీలో ఉన్నప్పుడు ఆ పాపం ఆయన అక్కడ చూసి జగన్నాథ స్వామిని చూసి ఆయనకు భావం వస్తూ ఉండేది. అలా కింద దొర్లి ఏడుస్తూ ఉండేవారు. సముద్రంలో పడిపోతూ ఉండేవారు. అది యమునా నది అనుకుని అందులో పడిపోతూ ఉండేవారు. సో ఈ విధంగా చేస్తున్నప్పుడు ఆ రాజు ఈయనంటే చాలా చాలా గౌరవంగా చూసేవారు అనమాట. అప్పుడు అక్కడ ఉండే పూజారులు ఎవరైతే ఉన్నారో ఈయన్ని చాలా హింసిస్తూ ఉండేవారు, కొట్టేవారట, ఏం చేసేవారు రకరకాలుగా. ఎందుకంటే ఆ రాజు దగ్గర ఈయన చాలా చేస్తున్నారు, ఇవన్నీ ఏం పట్టేవి కదా ఆయనకి. సో ఈ భావంలో ఆయన ఆ తత్వాన్ని, తన తత్వాన్ని తానే ఒక శరీరం, అటువంటి శరీరంలో వచ్చి ఆ భావం. అలాగే ఇక్కడ కూడా అంతే. ఈ జీవులు నెమ్మదిగా ఈ జీవం అన్నది, లైఫ్ అంటే అర్థమైంది కదా, తనకంటూ తన సొంతంగా చేసుకునే ఇదనమాట, ఇండిపెండెన్స్. అది లైఫ్ ఇవాల్వ్ అవుతూ వచ్చింది, సృష్టిలోంచి ఇవాల్వ్ అవుతూ వచ్చి ఏ స్థాయికి వస్తుందన్నమాట, నెమ్మదిగా తన తత్వాన్ని తానే తెలుసుకుని ఆనందాన్ని పొందేటువంటి దాని గురించే ఈ పరిణామం అంతా కూడా. అందుకే లీల అంటారు దీన్ని. ఆయన నుంచే వచ్చింది. నేను ఎక్కువ అవ్వాలనుకుని అన్ని రకాలుగా అయ్యారు. మళ్ళీ అక్కడికి అయిన తర్వాత మళ్ళీ తిరిగి తన నుంచి తీసుకురావాలి కదా తన దగ్గరికి. అలా వెళ్ళి ఈ యొక్క శరీరం కానీ ఈ మెదడు అన్నది వచ్చింది. మనుషులకే కదా మెదడు డెవలప్ అయిన తర్వాత రకరకాల ఆలోచనలు, వివేకం, ఇవన్నీ వచ్చాయి. తన గురించి తాను ఆలోచించుకొని, తన మీద తాను రిఫ్లెక్ట్ చేసుకొని, తన మైండ్ని తను ఆలోచించుకునే స్థాయి వచ్చింది. ఇది చేతన అంటే అవేర్నెస్ అనమాట. టార్చర్ మన వైపు తిప్పుకోవడం. అలా తిరిగి వచ్చి ఎంతవరకు వచ్చిందనమాట, ఏదైతే అడ్డుగా ఉందో ఆ యొక్క తత్వానికి ఈ మైండ్ చివరికి వచ్చినప్పుడు మైండ్ అన్నదే అడ్డు. సో దాన్ని మళ్ళీ ఎలా అధిగమించాలి చూసుకొని నెమ్మదిగా ఆ తత్వంతో కలిసిపోతున్నాం. సో చైతన్యం అనేది నెమ్మదిగా ఇవాల్వ్ అయ్యి ప్రపంచమయ్యి ఆ చైతన్యమే చేతనగా అలాగ ఇవాల్వ్ అయ్యి చివరికి చైతన్యం ఒకటిగా అంటే ఒక ఫిజికల్ దాని ద్వారా ఆ బంధాన్ని మళ్ళీ చేసుకోవడం అనమాట. రాధాకృష్ణులది అదే సంబంధం. వాళ్ళకి శరీరాలు ఉన్నాయి కానీ ఆ లెవెల్లో ఉండేదన్నమాట అది.
అందుకే దట్ ఈజ్ ద హయ్యెస్ట్ అంటారు. అసలు మొత్తం ఈ ప్రపంచంలో భగవంతుడితో భక్తునితో రిలేషన్ దట్ ఈజ్ ద హయ్యెస్ట్. అది గొప్పవాళ్ళకి అర్థమవుతుంది. అది చాలా చాలా లోతు మన యొక్క భారతీయ దాంట్లో ఈ సంస్కృతిలో ఈ భగవంతుని తత్వం అనేది అసలు ఎవరూ ఊహించలేదు. చాలా చాలా గొప్ప తత్వం. చాలా ఓం అసతో మా సద్గమయ తమసో మా జ్యోతిర్గమయ మృత్యోర్మా అమృతంగమయ. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం తత్సత్. శ్రీరామకృష్ణార్పణమస్తు.